వెల్కమ్ టు పీసీఎన్ న్యూస్. ప్రభుత్వ కళాశాలలో చదువుకునే ప్రతి విద్యార్థికి తల్లిదండ్రుల ఆర్థిక భారం లేకుండా టెక్స్ట్ పుస్తకాలు, నోట్ పుస్తకాలు అందించాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేపట్టారని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పాలకొల్లు ఏఎస్ఎన్ఎం ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులకు ఉచిత పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బోనం చిన్నబాబు, జక్కంపూడి కుమార్, ఉన్నమట్ల కప్పర్దీప్, పెచ్చెట్టి బాబు తదితరులు పాల్గొన్నారు. జనసేన నాయకులు చిన్నబాబు గారు మాట్లాడుతూ కోరుతున్నా. నాయుడు గారికి, అలాగే బీజేపీ నాయకులకి, ఇతర తెలుగుదేశం సమన్వయకర్త సభను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. అలాగే విద్యార్థినులకు మీ అందరికి శుభాశీస్సులు. ఇంటర్మీడియట్ విద్యార్థులుగా 5 సంవత్సరాల తర్వాత మరి ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ కార్యక్రమం, అదేవిధంగా మరి బుక్స్ అందుకోవడానికి విద్యార్థులను పిలుస్తాను. పేరు పేరు మీద రావాల్సిన కోరుతూ కూడా మరి మన గౌరవనీయ మంత్రివర్యులు కల్పాన్ని మరి చాటి చెప్పాల్సిన కోరుతున్నాం. సిహెచ్ దివ్య, సెకండ్ ఎంపీసీ తెలుగు మీడియం. ఎం దుర్గా, రెగ్యులర్ స్టూడెంట్ పి సుమంతరాజు, సెకండ్ హెచ్ఈసి ఇంగ్లీష్ మీడియం. పట్టుదల ఉన్నటువంటి విద్యార్థి, నిత్యం రెగ్యులర్ గా క్లాసులకు వచ్చేటువంటి విద్యార్థి. డి జగదీష్, ఈరోజు ఏఎస్ఎన్ఎం జూనియర్ కాలేజీకి రావడం చాలా ఆనందం, చాలా సంతోషం. ఎందుకంటే ఒకటి, అద్దేపల్లి సత్యనారాయణమూర్తి గారు ఒక స్వతంత్ర సమరయోధుడిగా, ఒక దాతృత్వానికి మారు పేరుగా ఉన్నటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి కాలేజీలో జరిగేటువంటి కార్యక్రమంలో భాగస్వాములు కలగడం. రెండవది, నేను కూడా ఒక లెక్చరర్గా 10 సంవత్సరాలు పనిచేసి మళ్ళీ ఒక విద్యా సంస్థలో జరిగేటువంటి కార్యక్రమంలో భాగం పంచుకోవడం కూడా, అది కూడా ఒక సంతోషం. మూడవది, ఏదైతే ఈవేళ విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ బాబు గారు గవర్నమెంట్ కాలేజీల్లో చదువుకునేటువంటి పిల్లలకి ఏ విధమైన ఇబ్బందులు, సమస్యలు లేకుండా, వాళ్ళకి ఆర్థిక భారం లేకుండా ఉచితంగానే వాళ్ళకి బుక్స్, నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్లు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో కార్యక్రమంలో భాగస్వాములైనందుకు చాలా సంతోషంగా, ఆనందంగా ఉంది అనే విషయాన్ని మొదటగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు మరి పర్టికులర్గా చూసినట్లయితే మరి ఈ యొక్క టోటల్గా టెక్స్ట్ బుక్స్ చూసినట్లయితే 1169 టెక్స్ట్ బుక్లు, అదేవిధంగా 3066 నోట్ బుక్స్, అంటే దగ్గర 4 లక్షల రూపాయల విలువ చేసేటువంటి బుక్స్ ఇవాళ ఉచితంగా మన ఏఎస్ఎన్ఎం జూనియర్ కాలేజీ విద్యార్థులకు, అంటే దగ్గర ఇక్కడ స్ట్రెంగ్త్ చూస్తే 268 మంది ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ 4 లక్షల రూపాయల విలువ చేసేటువంటి ఈ టెక్స్ట్ బుక్లు, నోట్ బుక్స్ మీ అందరికీ కూడా
ఈ రోజు అందజేస్తున్నందుకు చాలా సంతోషం అని చెప్పి తెలియజేసుకుంటూ విద్యా వ్యవస్థ మీద ఎక్కువ శ్రద్ధ వహించి లోకేష్ బాబు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ముందు విద్యార్థులు ఉత్తములుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో దీనికి అత్యధిక ప్రయారిటీ ఇచ్చి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కానీ విద్యార్థులు దీన్ని సద్వినియోగం చేసుకుని సక్రమంగా విద్యాబుద్ధులు నేర్చుకుని మీరు ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దబడాలనే మా అందరి ఆకాంక్ష. ఎవరన్నా పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా మీరు ఈ కాలేజీలో చదువుతున్నారంటే చాలా అదృష్టవంతులని చెప్పచ్చు. ఎందుకంటే పాలకొల్లు ఏఎస్ఎన్ఎం కాలేజ్ అంటే చరిత్రలో చెప్పుకోదగినటువంటి వ్యక్తులందరూ కూడా వాళ్ళ భారతదేశంలో ఉన్న వ్యక్తులు మన ఈ కాలేజ్ నుంచి వెళ్ళినటువంటి వ్యక్తులు కనుక మీరు తెలిసి వచ్చారో తెలియక వచ్చారో ఈ కాలేజ్ స్టూడెంట్స్ అవడం మీరు అందరూ అదృష్టంగా భావించి అలాగే భావితరాలకి గుర్తుండే విధంగా మీరందరూ కూడా కష్టపడి కాకుండా ఇష్టపడి చదివి మన నర్సయ్య గారు చెప్పినట్టు మన ఇక్కడ ఉన్నటువంటి రామానాయుడు గారు కూడా ఒక విద్యార్థి దశ నుంచి మంచి నాయకుడిగా ఒక లెక్చరర్గా ఇవాళ ఆయన ఏ విషయంలోకి వెళ్ళినా సరే ఒక అవగాహనతో పరకా ప్రవేశం చేసి ప్రతి విషయం కూడా సబ్జెక్ట్ ఎన్డీఏ ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆగస్టు 1వ తేదీన పెన్షన్దారులకు ఇంటి వద్దకే పెన్షన్ అందిస్తామని మున్సిపల్ కమిషనర్ విజయసారథి విలేకరులకు తెలిపారు. పెన్షన్దారులు ఎవరూ కూడా సచివాలయాలకు రావద్దని ఇంటి వద్దకే ఒక్క రోజులోనే పెన్షన్ అందిస్తామని తెలిపారు. పాలకులు పట్టణ ప్రజలందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా గత నెలలో ఈ సామాజిక భద్రతా పెన్షన్లను ఒక్క రోజులోనే 99% పంపిణీ చేయటం జరిగింది. ప్రజలందరూ కూడా దీనందరినీ మీరు అందరూ చూసుంటారు, మీరు గమనించుంటారు. అలాగే మళ్ళీ ఆగస్టు 1వ తారీఖున ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం అనేది బిగిన్ అవబోతుంది. మన జిల్లా కలెక్టర్ గారైన శ్రీమతి నాగరాణి గారు మన ప్రభుత్వం యొక్క ఆదేశాల ప్రకారం మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశయాలకు అనుగుణంగా ఆయన ఏదైతే డైరెక్షన్స్ ఏదైతే సూచనలు చేశారో దానిలో భాగంగా మన జిల్లా కలెక్టర్ గారు మనకి ఆదేశాలు జారీ చేయటం జరిగింది. దానిలో భాగంగా మన పాలకొల్లు పట్టణ ఎమ్మెల్యే మరియు జలవనరుల శాఖ మంత్రి గారైన శ్రీ నిమ్మల రామానాయుడు గారు కూడా తన ఆదేశాల్ని పెన్షన్ లాస్ట్ మంత్ ఎలా అయితే ఒక్క రోజులో 99% డిస్ట్రిబ్యూట్ చేశారో అలాగే 1వ తారీఖు కూడా రేపు ఆగస్టు 1వ తారీఖు కూడా ఈ సామాజిక భద్రతా పెన్షన్ని ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ఎలా అయితే గత నెలలో పంపిణీ చేయటం జరిగిందో అదే విధంగా చేయమని శ్రీ నిమ్మల రామానాయుడు గారు జలవనరుల శాఖ మంత్రి గారు ఆదేశాలు జారీ చేయటం జరిగింది. దానిలో భాగంగా ప్రజలందరూ కూడా ఈ పెన్షన్దారులందరూ కూడా ఒక విషయాన్ని గమనించాలి. మీరెవరూ కూడా సచివాలయాలకి ఆఫీసుల దగ్గరికి రావద్దు. మీ ఇళ్ళ వరకే మీ ఇళ్ళ దగ్గరకే ఉదయం 6 గంటలకల్లా మా సిబ్బంది సచివాలయ సిబ్బంది మా ఆఫీస్ సిబ్బంది మీ ఇంటి వద్దకే వచ్చి మీకు పెన్షన్ మీకు అందజేయటం జరుగుతుంది. ఉదయం 6 పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం బిగిన్ అవుతుంది. కాబట్టి ఈ పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో సామాజిక భద్రతా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గమనించాలి ఈ విషయాన్ని. మీరు సచివాలయాల చుట్టూ ఆఫీసుల చుట్టూ తిరగవలసిన పని లేదు. గత నెలలో ఎలా అయితే మీ ఇళ్లకు వచ్చి ఒక్క రోజులో 99% మా సిబ్బంది ఆఫీస్ సిబ్బంది గౌరవ ముఖ్యమంత్రి గారు మరియు జలవనరుల శాఖ మంత్రి గారి ఆదేశాల ప్రకారం ఎలా అయితే పంపిణీ చేయటం జరిగిందో అలాగే ఆగస్టు 1వ తారీఖు ఉదయం 6 గంటలకే మీకు పెన్షన్ మీ ఇంటి వద్ద అందజేయబడుతుంది. కాబట్టి పెన్షన్దారులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి మాతో సహకరించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నర్సాపురం వద్ద వశిష్ఠ గోదావరి ఉగ్రరూపం ఇంకా తగ్గలేదు. ఎగువ నుంచి 11 లక్షల క్యూసెక్ల వరద నీటిని సముద్రంలోకి విడిచిపెట్టడంతో ఆ ప్రభావం వశిష్ఠ గోదావరిపై పడింది. పట్టణంలోని పొన్నపల్లి ప్రాంతం నీట మునిగి కొన్ని నివాసాలకు వరద నీరు చేరింది. దీంతో మున్సిపల్ అధికారులు మోటార్స్ ను ఏర్పాటు చేసి వీటిని బయటకు తోడుతున్నారు. మరోవైపు వరద కారణంగా ఉభయ గోదావరి జిల్లాల మధ్య 10 రోజులుగా పడవలు పంటలు రాకపోకలు నిలిచిపోయాయి. నీట మునిగిన ప్రాంతాలలో మున్సిపల్ చైర్పర్సన్ కమిషనర్ వెంకటేశ్వర్లు పర్యటించారు.
వాళ్ళు కూడా పాపం కింద అడుకుందంట అమ్మాయి మంచం చాలేదని వాళ్ళు కూడా తడిపోయింది. ఎత్తు కాపీ కట్టుకున్నామండి రోడ్డు ఎత్తు ఎత్తు అయిపోయింది, పగ్గు అయిపోయింది. మళ్ళీ కడగొట్టుకుని మళ్ళీ లేపుకుని కట్టుకోవాలండి. సంవత్సరం ఇంట్లోకి వచ్చేస్తున్నాయి మాకు. నేనంటే అది దాకా ఎలా ఉంటుంది. వస్తాయి కదండి, బ్లడ్ దగ్గర వస్తాయి కదా. స్టార్ట్ అవుతుంది కదా, ఇక్కడ నుంచి ఒక 2 feet హైట్ కట్టుకోవాలి. ఇటువైపు నీళ్ళు రావు. యలమంచిలి మండలంలోని యలమంచిలి లంక కట్టు గ్రామం 4th న్యూస్. యలమంచిలి మండలంలోని యలమంచిలి లంక కట్టుపాలెం గ్రామంలోని వరద ప్రాంత ప్రజలను తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు బాధితులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. వాటర్ వచ్చాడా పెట్టారండి. అది హై స్కూల్ చదువు. ఈరోజు గోదావరి వరదకి ప్రతి సంవత్సరం కూడా ఏదైనా పైకి వచ్చినప్పుడు ఖచ్చితంగా ముందుగా మురికి గురయ్యే గ్రామం ఏదైనా ఉందంటే యలమంచిలి లంక. ఈ లంక గ్రామంలో అందరూ కూడా వరదకి నష్టపోవడం జరుగుతుంది. వాళ్ళు ఏదైతే ఇబ్బందులు ఉన్నారో ఆ ఇబ్బందుల్ని ఎలా మనం ఫుల్ఫిల్ చేయాలనేది ఆయన మాకు ఒక డైరెక్షన్ ఇచ్చి మమ్మల్ని ఈరోజు యలమంచిలి లంక మండల నాయకుల్ని యలమంచిలి లంక గ్రామం పంపించడం జరిగింది. ఏం చేతనంటే ప్రతి పేదవాడు కూడా ఈ యొక్క వరదలకి ఇబ్బందులు పడి పత్తులు ఉండకూడదు అనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన మంత్రివర్యులు రామానాయుడు గారు ఆదేశాల మేరకు ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఎప్పుడైనా సరే ప్రజలకు వెనువెంట ఉంటూ ఆదుకునే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. మన పాలకొల్లు నియోజకవర్గంలో మొట్టమొదటి నియోజకవర్గం మన ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు గారు ప్రజలని ఎప్పుడు కూడా నిరంతరం వరదొచ్చిన కరోనా వచ్చినా కూడా ఎప్పుడు కూడా ప్రజల వెంట ఉంటూ నడిపించే వ్యక్తి మన నిమ్మల రామనాయుడు గారు మంత్రి గారు. అలాగే ఆయన మంత్రిగా ఉండి ఎంతో బిజీ షెడ్యూల్లో ఉన్నా కూడా మన మండల నాయకుల్ని ప్రతి గ్రామాన్ని కూడా సందర్శించి ఇక్కడ ఎవరు కూడా నా నియోజకవర్గ ప్రజలు ఏ ఇబ్బంది పడకుండా ఉండాలని ప్రతి గ్రామంలో కూడా ఏ లోటు లేకుండా సేవ చేయడానికి మన నిమ్మల రామనాయుడు గారు ముందున్నారు. ఇక్కడ గోదావరి ఏటికట్టు లోపల భాగంలో వరద అనేది సహజం.
కానీ ఇక్కడ డ్రైన్ ఎడ్జ్లో ఉన్న విలేజ్ కూడా కొంచెం మరి ఇవన్నీ కూడా నీటి బారిన పట్టడం జరిగింది. మరి ఇక్కడ స్థానిక నాయకులు అందరూ కూడా మా దృష్టికి తీసుకురావడంలో వెంటనే మంత్రి గారు స్పందించి ఈ గ్రామంలో ఉన్న మొత్తం కార్లకి ఈ రోజున సరుకులన్నింటినీ కూడా మీకు అందించడం జరుగుతుంది. మరి మీరందరూ కూడా ఈ కూటమి యొక్క ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వం పేదల పట్ల ఎప్పుడూ కూడా విశ్వసనీయతతో మరి పనిచేసే ప్రభుత్వం. ఇప్పుడు ముందుగానే నీరు వచ్చిన వెంటనే మేము ప్రయత్నం మొదలుపెట్టి ఒక 4-5 రోజులకే మేము వీటిని మా గౌరవ మంత్రి వాళ్ళు కలెక్టర్ గారితోనూ జేసీ గారితో మాట్లాడి మరి వెంటనే ప్రభుత్వంతో మాట్లాడి ఈ యొక్క సహాయాన్ని మీకు అందరూ అందిస్తున్నారు. కాబట్టి మన డాక్టర్ నిమ్మల రామానాయుడు గారిని ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదని చెప్పి మీ ప్రజలందరికీ కూడా తెలియపరచుకుంటూ మరి ఈరోజు వరద ముంపు గ్రామాలైనటువంటి కొత్తపాలెం గ్రామంలో మంత్రి గారి సౌజన్యంతో వరద బాధితులైనటువంటి అన్ని కుటుంబాలు గ్రామంలో సుమారుగా 600 రేషన్ కార్డులు ఉన్నటువంటి ఈ గ్రామంలో తెల్ల రేషన్ కార్డుదారులందరికీ కూడా 5 రకాలైనటువంటి నిత్యావసర సరుకులు మన మంత్రి గారు అయినటువంటి నిమ్మల రామానాయుడు గారు అయినటువంటి సౌజన్యంతో మొత్తం గ్రామం అంతటికి కూడా నిత్యావసర సరుకులు అందించడం జరుగుతుందండి. తక్షణ సాయంగా ఈ సహాయం వరద ముంపు గ్రామాల్లో వెంటనే అందించాలని చెప్పి మంత్రి గారు చొరవతో మేము మంత్రి గారిని ఆహ్వానించినప్పటికీ కూడా మంత్రి గారు ముందు బాధితులకు తక్షణ సాయం అందించండి అని చెప్పేసి ఆయన ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగించడం చాలా సంతోషంగా ఉంది మా అందరికీ కూడా. పాలకొల్లు ముద్దుబిడ్డ స్వర్గీయ పద్మశ్రీ అల్లు రామలింగయ్య గారి వర్ధంతి సందర్భంగా పాలకొల్లు పట్టణ చిరు పవన్ యువత తరపున రాష్ట్ర చిరంజీవి యువత ఆర్గనైజింగ్ కార్యదర్శి తులా రామలింగేశ్వరరావు ఆధ్వర్యంలో ఆయన కాంస్య విగ్రహానికి పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు. సినీ రంగం తొలినాళ్ళలోనే పాలకొల్లు నాటక రంగం నుండి సినీ పరిశ్రమల్లో అడుగుపెట్టిన పాలకొల్లు కీర్తి పథకాన్ని ఎగురవేసిన స్వర్గీయ అల్లు రామలింగయ్య గారు హాస్య నటులుగానే కాకుండా హోమియోపతి వైద్యులు మరియు స్వాతంత్ర సమరయోధులు కూడా. వారు తెలుగు సినీ పరిశ్రమకు గొప్ప వారసుల్ని అందించారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ గారు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు, వారి సోదరుడు వెంకటేష్ నిర్మాతగా, ఆయన సోదరుడు శిరీష్ మరో నటుడిగా రాణిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి గారు స్వయాన అల్లు రామలింగయ్య గారి అల్లుడు కావడం ఎంతో గర్వకారణం. ఈ సందర్భంగా అల్లు రామలింగయ్య గారికి నివాళులు అర్పించిన వారిలో సిడగం సురేంద్ర, బిట్టా లక్ష్మీనారాయణ, మద్దాల గణేష్, ముచ్చర్ల రమేష్, తిరుమరెడ్డి రామకృష్ణ, చేబ్రలు మోహన్, తోలేటి శ్రీను, నూకల శ్రీను, అలుగు సత్యబాబు తదితరులు ఉన్నారు. ఆయన కాంస్య విగ్రహానికి పూలమాలతో నివాళులు అర్పించడం జరిగింది. శ్రీ అల్లు రామలింగయ్య గారు పాలకొల్లో జన్మించి నాటక రంగం నుండి మద్రాసు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి తొలినాళ్ళలోనే పాలకొల్లు యొక్క కీర్తి పతాకాన్ని ఎగరేస్తున్న గొప్ప నటులు. ఆయన ఆసియా బ్రహ్మగా ఎందరి చేతో పిలిపించుకుని ఆశయం ద్వారా ఎంతోమందికి ఆరోగ్యాన్ని పంచిన గొప్ప నటులు. అంతేకాకుండా ఆయన ప్రముఖ హోమియో వైద్యులు, స్వాతంత్ర సమరయోధులు. ఆయన సినీ పరిశ్రమకి గొప్ప వారసులను అందించారు. వారిలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ గారు మరియు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు, ఆయన సోదరుడు వెంకటేష్ నిర్మాతగా, ఆయన సోదరుడు శిరీష్ నటుడుగా ఒక గొప్ప వారసులను అందించినటువంటి మా నటులు. పైగా మెగాస్టార్ చిరంజీవి గారు స్వయంగా ఆయన అల్లుడు. ఎంతో గర్వకారణమైన విషయం. ఆయనకి ఈ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాం. జోహార్ అల్లు రామలింగయ్య గారు, జోహార్ అల్లు రామలింగయ్య గారు. ఈరోజు పాలకొల్లు ముద్దుబిడ్డ స్వతంత్ర సమరయోధులు శ్రీ అల్లు రామలింగయ్య గారి వర్ధంతి సందర్భంగా ఆయనకి పాలకొల్లు పట్టణ చిరంజీవి పవన్ కళ్యాణ్ బ్యాంక్ అసోసియేషన్ తరఫున నివాళులర్పించడం జరుగుతుంది. అలాగే ఆయన చాలా సంఘసేవ కార్యక్రమాలు చేసే పాలకొల్లు సంబంధించి గతంలో స్వతంత్ర సమరయోధుల ఉద్యమంలో కూడా పాల్గొన్నారు ఆయన. అలాగే పాలకొల్లుకి ఎంతోమంది నటులు అందించారు. ముఖ్యంగా వాళ్ళ అబ్బాయిని నిర్మాతగా అల్లు అరవింద్ గారిని, వాళ్ళ వారసులుగా అల్లు అర్జున్ గారిని, శిరీష్ గారిని అందించారు. అలాగే స్వయాన తన అల్లుడైనటువంటి చిరంజీవి గారు మన అందరికీ శుభ్రతులే. ఇలాగా ఎంతో మంచి నటులు అందించిన అల్లు రామయ్య గారికి పాలకొల్లు చిరంజీవి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అసోసియేషన్ తరఫున నివాళులు అర్పించడం జరుగుతుంది. గోదావరి వరద ప్రభావంతో రావడంతో యలమంచిలి మండలంలోని వడ్డిలంక సెరజాలపల్లి గ్రామంలోని అనేక మంది నిరాశ్రయులైన వారికి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు తక్షణం ఆదుకోవాలని బాధితులను నిత్యావసర వస్తువులను అందజేశారు.
వాటర్ బాటిల్ ఏది పడతావు వరద బాధితులకు ఆపన్నాత్వం అందిస్తూ మన రామానాయుడు గారు ఆదేశాల మేరకు బియ్యం, ఉల్లిపాయలు, మొత్తం నిత్యావసర సరుకులు అన్నీ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా ఎదరికి ముందుండి నడిపించినందుకు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే కూటమి ప్రభుత్వం మొత్తానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రామానాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దాంట్లో చెప్తున్నాడు రాము. రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాల కారణంగా వరదలు రావడం జరిగింది. వరదలు వచ్చిన వెంటనే మన జలవనరుల శాఖ మంత్రి వారు డాక్టర్ నిమ్మల రామారెడ్డి గారు వెంటనే స్పందించి వరదల కారణంగా లంక గ్రామాలు మునిగిపోతాయి, లంకంలో రాకపోకలు ఆగిపోతాయి, వెంటనే లంక గ్రామాలకు పడవలు ఏర్పాటు చేసి వారికి మంచినీరు సౌకర్యం, పాల సౌకర్యం అన్నీ ఏర్పాటు చేసి ప్రతిరోజు కూడా అధికారులతో మాట్లాడి ఆ గ్రామాల్లో, వరద ముప్పు గ్రామాల్లో ఎవరికి ఇబ్బందులు ఉండకూడదని ఆయన అధికారులకు సూచనలు ఇవ్వడం జరిగింది. గతంలో వరద వచ్చి తీసి వెళ్ళిన తర్వాత అధికారులు ఇంటింటికి వచ్చి రాసుకుని ఒక వారం రోజులకి 10 రోజులకి బియ్యం కానీ మిగతా సరుకులు ఇచ్చేవారు. కానీ ప్రస్తుతం వరదలో నీరుండగానే వారికి పనులు చేయకుండా ఉపాధి కోల్పోతారు, వాళ్ళకి జీవనోపాధి ఉండదు వెంటనే. కాబట్టి వారికి నిత్యావసర వస్తువులు అందజేస్తే కొన్ని రోజులు ముందుకు వెళ్తారని చెప్పేసి ఆ ఉద్దేశంతో సరుకులు పంపిణీ చేయడం జరిగింది. జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన మహాయజ్ఞం 4వ విడత జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలోని భాగంగా నరసాపురం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బొమ్మడి నాయకర్ గారు సారవ, పసలదీవి, పేరుపాలెం నార్త్, కొత్తపాలెం మరియు సేరేపాలెం గ్రామాలలో ఏర్పాటు చేసిన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం అక్కడి ప్రజలకు సభ్యత్వం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. ఎలమంచిలి మండలం ఏనుగువాని లంక గ్రామంలో వరద కారణంగా సమస్యలు ఎదుర్కొంటున్న బాధితులను టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు నిత్యావసర వస్తువులు పంపిణీలు చేసి ఆదుకున్నారు. మరి మా ఏనుగువాలం గ్రామం అంటే లంక గ్రామం, వెనకబడ్డ గ్రామం. తర్వాత వరదలు వచ్చినప్పుడు అది అతివృష్టి మాకే, అనావృష్టి మాకే. ఎండలు కడితే తాగడానికి మంచినీళ్ళు ఉండవు, వర్షం కుడితే వరదలు వస్తే ముందు మునిగిపోయేది కూడా మా గ్రామమే. మరి ఈ సంవత్సరం వరదల్లో కనీసం పాక ఉండగా ఆయనే 2-3 సార్లు అమ్మగారు ఫోన్ చేసి వైలంక పరిస్థితి ఎలా ఉంది, బాడో పరిస్థితి ఎలా ఉంది, కనకలంక పరిస్థితి ఎలా ఉంది, పెదలంక పరిస్థితి ఎలా ఉంది, మరి ఈ లంక గ్రామాల గురించి కూడా ఆయన ఎప్పటికప్పుడు ఎక్కడ ఉన్నా, అమరావతిలో ఉన్నా, ఢిల్లీలో ఉన్నా కూడా మరి ఇక ఆయన నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ లంక గ్రామాలను ఎప్పటికప్పుడు మరి ఆయన అడగడం జరిగింది. లాంటి వ్యక్తి మరి నిజంగా భగవంతుడు అంటే ఈ కలియుగంలో దేవుడి రూపంలో రాడు, రామాయణ రూపంలో వచ్చని చెప్పి మనం అనుకుని ఖచ్చితంగా కూడా మన గ్రామం నుంచి మనం ఆయనకి సపోర్ట్గా ఉన్నామని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చిన మా ఎన్డీఏ నాయకులకి, రామానాయుడు గారికి ఎన్డీఏ నాయకుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు. పేదవాడి ఆకలి తీర్చాలన్న ఉద్దేశంతో పాలకొల్లు అన్నా క్యాంటీన్ వద్ద 1318వ రోజు కోనెం దుర్గా ప్రసాద్ జ్ఞాపకార్థ సందర్భంగా వారి కుటుంబ సభ్యుల సహకారంతో అన్నదానం ఏర్పాటు చేయడం అభినందనీయమని ధర్మారావు ఫౌండేషన్ సభ్యులు దాతలను అభినందించారు. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మొబైల్ అన్నా క్యాంటీన్ ద్వారా భోజనాన్ని ఏర్పాటు చేశాడు. ఈ కార్యక్రమంలో పీతల శ్రీను, కేశవ, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు
మన స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర జలవనరుల శాఖ మార్చులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క అన్నా క్యాంటీన్ని నిర్వీర్యంగా మనం 1318 రోజు పేదల ఆకలి తెచ్చారు, వారి కడుపు నింపాలని ఒక ఉద్దేశంతో మన రామానాయుడు గారు ఏదైతే ఈ దాతల సహాయంతో మన ఈ అన్నా క్యాంటీన్ నడపడం జరుగుతుంది. ఈరోజు ఇది ప్రధానంగా జరగడం కారణం దాతలు. ఈరోజు దాత వచ్చి శ్రీశ్రీషులు కోనేం దుర్గాప్రసాద్ గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు ఈరోజు మీ అందరికీ కూడా మీరందరి కడుపు నింపాలని ఒక ఉద్దేశంతో, ఒక మంచి ఉద్దేశంతో ఇలాంటి వారికి పెడితేనే ఒక పుణ్యమని ఆ బంధువులు అందరూ కలిసి ఇక్కడికి వచ్చి పెడుతున్నారు. వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ఖచ్చితంగా దేవుడి దీవెనలు ఉండాలి. అలాగే వారి అందరికీ కూడా మీ అందరి దీవెనలు ఇవ్వాలని కోరుతూ సెలవు తీసుకుంటాను. నమస్తే అండి. నువ్వు అక్కడ ఉండు, పట్టుకొస్తాం. కానీ ఇరిగిపోద్ది, అలాగా కింద పెట్టాలి. ఇవ్వకుండా మన చూసి ఇక్కడికి వచ్చాము. కృపా చూడు, ప్రెగ్నెన్సీ వాళ్ళు ఉన్నారని చూడు అక్కడ. ఈయనగా ఆవిడ ఏమా అలా ఇవ్వలేదండి. ఇచ్చారు ఇంకెవరున్నారు? నిలబెట్టండి అలాగా. ఎవరో ఇక్కడ మధ్యలో చూడండి మొబైల్. ఈ వార్తలందరితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో కలుసుకుందాం. నమస్కారం.